హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ చింత చిగురు పప్పు తయారు చేయడం ఎలానో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా కడిగి ఉంచుకున్న కందిపప్పు, కడిగి ఉంచుకున్న చింత చిగురు వేసేసి దానిలో కొంచెం పసుపు వేసేసి అలాగే కొంచెం ఉప్పు వేసి దానిలో కొంచెం 1 స్పూన్ కారం వేసేసి ఫ్రెండ్స్, చింత చిగురు పప్పు అనేది ఎప్పుడైనా కారంతోనే చేసుకోవాలి. పచ్చిమిరపకాయలతో చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. దానికి కొంచెం ఫ్లేవర్ యాడ్ కావాలంటే జీలకర్ర వేసేసి కింద స్టవ్ ఆన్ చేసేసి ఆ పప్పుకు సరిపడా వాటర్ పెట్టేసేసుకొని ఉంచేయాలి. ఒక 10-15 విజిల్స్ వచ్చే తర్వాత ఒక 10-15 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. దీన్ని పప్పు గుత్తి పెట్టేసి శుభ్రంగా మొత్తం మెత్తగా అయ్యేటట్టు మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కోసి ఒక ప్యాన్ స్టవ్ వెలిగించేసి దాని మీద ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ముందుగా కోసి ఉంచుకున్న ఎల్లిపాయ రెబ్బలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు సిద్ధంగా ఉంచుకోవాలి. దాంట్లో కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు వేసేసుకొని మిక్స్ చేయాలి. ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, ముందుగా కోసి ఉంచుకున్న ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, అవి ఎండుమిర్చి రెబ్బలు వేసేసుకొని దాంట్లోనే ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకొని మిక్స్ చేయాలి. కొంచెం కలర్ మారే వరకు ఉంచేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు మిక్స్ చేయాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే పప్పు కొంచెం టేస్ట్ బాగుండిద్ది ఫ్రెండ్స్. సో 4 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. మొత్తం కలిపేసేసుకొని ఈ మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచేసుకొనేసి ఒక 2 నిమిషాలు ఉంచాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొనేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వేయించుకోవాలి. మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది మొత్తం దాంట్లో వేసేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ చింత చిగురు పప్పు రెడీ.